ఏమండి సుమతి వాళ్ళు ఇంకా రానేలేదే, స్టేషన్ కార్ పంపారా? స్టేషన్ కారు ఇందాకే పంపించమని చెప్పానే. రై చలపతి, ఏమన్నాయా? స్టేషన్ కారు పంపించావా? పంపించానే. ఏది చిన్న కారు పంపించావా పెద్దదా? ఫియట్. అదేమిటండి అంబాసిడర్ పంపించకపోయారా? అంబాసిడర్ ఎందుకే, వచ్చేవాళ్ళు ఇద్దరు ఫియట్ కారు పంపించారు. బాగున్నావు నాన్న? బాగున్నానమ్మా, కూర్చో బాబు. రామ్మా. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. లోపలికి వెళ్ళారమ్మా. బాగున్నారా? ఎలా ఉన్నావు పిన్ని? బాగున్నానమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏడి విష్ణు ఏడి? నిన్న నేనే స్వయంగా ఫోన్ చేశాను. నువ్వు అల్లుడు గారు పండగకు వస్తున్నారని తమ్ముళ్లతో సహా రమ్మని గట్టిగా చెప్పాను. నమస్కారం బాబు గారు. ఎప్పుడొచ్చారు? ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎంతసేపటి నుంచి నా గురించి వెయిట్ చేస్తున్నారు అని అడగండి. ఏమిటి బాబాయ్, ఎప్పుడు లేని వాళ్ళు ఇంట్లోనే ఉన్నావు? కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. పండగ సంక్రాంతి పండగ కదూ, అందుకే ఇంట్లో ఉన్నావు అన్నమాట. ఏమ్మా అంతా బాగున్నారా? ఓకే కులాసానా? ఏమిటి అందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు? లోపలికి రండి. ఇది ఒక ఆదర్శమైన సంపన్న సమిష్టి కుటుంబం. కోదండరామయ్యకు ఇద్దరు తమ్ముళ్ళు, చలపతి, రఘుపతి. రఘుపతి చనిపోయాడు. కోదండరామయ్య భార్య కాంతమ్మ, చలపతి భార్య సుశీలమ్మ, కీర్తిశేషులు రఘుపతి భార్య కమలమ్మ. కోదండరామయ్యకు విష్ణు ఒక్కడే కొడుకు. సుమతి, ప్రభ, రమ కూతుళ్ళు. చలపతికి ఇద్దరే కొడుకులు, ఉదయ్, రాజీవ్. రఘుపతికి సుధ, రేణు కూతుళ్ళు, వాసు కొడుకు. పెద్ద కోడలు కాంతమ్మదే ఆ ఇంటి అజమాయిష్. సుశీలమ్మ ఇంటికి కావలసిన సరుకులు తెప్పించడం, పిల్లల బడులు, ఫీజులు వగైరాలు చూసుకుంటూ ఉంటుంది. కమలమ్మది వంట ఇంటి అజమాయిషి. ఎవరి పిల్లలు ఎవరో చెబితే కాని తెలియనంత అన్యోన్యంగా కలసిమెలసిన ఆ కలవారి సంసారంలో అక్క చెల్లెండ్రు, అన్న తమ్ముడు. కోదండరామయ్యది భారీ చెయ్యి. ఎవరు ఏది అడిగినా లేదు అనడం అతనికి అలవాట్లేదు. 100 ఎకరాలకు పైగా భూములు, వ్యవసాయం, దీని మీద అజమాయిషీ చలపతి. పిల్లల కాలేజీలకు, స్కూళ్ల రాకపోకలకు కార్లు, స్కూటర్లు. సిటీలో వర్క్షాపు, కమిషన్ వ్యాపారం, కలప వ్యాపారం వగైరాలున్నాయి. కుటుంబ ఆదాయ వ్యయాల సంగతి ఇంటి పెద్ద కోదండరామయ్యకు తప్ప ఎవ్వరికీ తెలియవు, ఎవ్వరూ పట్టించుకోరు. విష్ణు అంటే తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఎంతో చనువు. అతనికి కూడా వాళ్ళంటే ఎంతో ఇష్టం. కాంతమ్మకు తన బిడ్డలు, మరదుల బిడ్డలు అన్న భేదం తెలియదు. వీరందరి కలయికయే కలవారి సంసారం. పెదనానా ఏమిటి బాబు? ఇతను నా క్లాస్మేట్ రంగా. నమస్కారం సార్. నమస్కారం. చాలా తెలివైన వాడు. క్లాస్ లో అన్ని మంచి మార్కులే. పాపం చాలా పేదవాళ్ళు. పరీక్ష ఫీజు కట్టడానికి కూడా వాళ్ళమ్మ పంపిన డబ్బు చాలేదట. అయ్యో పాపం. ఎంత కావాలి? 200 పెదనానా. ఇంతేనా? తీసుకెళ్లి పరీక్ష ఫీజు కట్టండి. చాలా థ్యాంక్స్ పెదనానా. థ్యాంక్స్ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేదు. అక్కర్లేదులే బాయా, వెళ్ళి బాగా చదువుకోండి. ఏమిటమ్మా ఈ హడావిడి? అక్క బావ ఉదయం వెళ్ళారుగా? నాకు మాత్రం తెలియదేమిటా, మరీ విడ్డూరం. మరైతే ఏమిటి ఇవన్నీ? ఇవి మీకిష్టమని ఆవు నెయ్యితో చేసిన మినప సున్నుండలు, జంతికలు, చేగోడీలు, చెక్కిలాలు. ఇదిగో ఈ జాడీలో ఆవకాయ, మాకాయ, నిమ్మకాయ. ఎంతో ప్రేమతో ఇవన్నీ రెడీ చేశారు. మాకు ఇవి దక్కుతాయనే మీ పిచ్చిగానే. అంటే ఏమి లేదు పెద్దమ్మా, ఇవన్నీ తీసుకుని హాస్టల్కి వెళ్ళామనుకో అంతే. హాస్టల్లో ఉన్న ఓనరమ్మ కూరుకుంటారా? చేతికి అన్నిటి పట్టుకుపోతారు. ఆఖరికి ఖాళీ డబ్బాలు, జాడీలు కూడా మిగలవు. అంత దూరం నుండి చదువుకుంటూ మంచి తిండికే నోచుకోలేదన్నమాట. బాబు విష్ణు, ఏమిటి నాన్న? ఇదిగో ఈ 3000 మీ కాలేజీ ఫీజులకి, హాస్టల్కి, పుస్తకాలకి సరిపోతాయి? సరిపోతాయి. ఎందుకైనా మంచిది. ఏది ఇంకొక 1000 కూడా దగ్గర ఉంచు. జాగ్రత్త. జీప్ రెడీ? రెడీగా ఉందండి. వస్తాను నాన్న. వస్తాం బాబాయ్. అలాగే. జాగ్రత్త బాబు. రై, తర్వాత వాటన్నిటి కూడా నీళ్లు పెట్టు. పెద్దనా ఏంటి బాబు? మా స్కూల్ పిల్లలంతా నాగార్జున సార్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. అయితే నువ్వు కూడా వెళ్ళు. మరి 100 రూపాయలు కట్టాలట. ఇంతేనా? ఇదిగో 200 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ పెద్దనా. అయ్యా మీకోసం ఎవరో వచ్చారండి. ఎందుకు? నాకేం తెలుసండి. అయ్యా తొందరగా రమ్మంటున్నారండి. వన్ కార్డ్ షో ముక్కక నేను వస్తుంటే మధ్యలో నీ నష్టేమిటా? షో ఎవడా? నడు. ఎవరా నువ్వా? క్లబ్ దగ్గరకు వచ్చిన డిస్టర్బ్ చేయడం నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు వచ్చావు? ఏం చేయమంటారండి, ఇవాళ కూలోళ్ళు రాలేదండి. ఊళ్ళో రావద్దు, నన్నేం చేయమంటావు? అదే ఏం చేయమంటారా అని అడగడానికి వచ్చానండి. ఓ పని చేయి,
ఏం చేయాలో నువ్వే చెప్పు. ఊరికి వెళ్ళి కూలోళ్ళు పిలుచుకొస్తానండి. కరెక్ట్, నేను ఇదే అందాం అనుకుంటున్నాను, నువ్వు అన్నావు. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, కాసేపు ప్రశాంతంగా పేక ఆడుకునేవారు. గోపాలం పేకై. అలాగే పంచుతా గానీ ముందు మీ కౌంటర్ అనివ్వండి. అయ్యో ఇష్టం లేవయా, పేకై.